ఇప్పుడే సోనీ లీవ్ లో ప్రవింకుడు షాప్ అనే మూవీ చూసా. ఈ మూవీ మలయాళంది. జనవరి 16వ తారీఖున థియేటర్ లో రిలీజ్ అయింది. అండ్ ఈ రోజు సోనీ లీవ్ లో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మూవీ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే పర్లేదు, చూడొచ్చు. ఇందులో మెయిన్ లీడ్ పోలీస్ ఆఫీసర్ గా పజల్ జోసెఫ్ గారు నటించారు. అండ్ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చింది మూవీ ఇది. ఈ మధ్య మలయాళం సినిమాలకు తెలుగులో మంచి బజ్ ఏర్పడింది మామ. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మన తెలుగు ప్రజలు కూడా అలాగే వాటి సినిమాల్ని మంచిగా చూస్తున్నారు, మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అందుకే వాళ్ళు చిన్న సినిమా అయినా సరే దాన్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసే తీరు చాలా బాగుంది. సినిమాలో మెయిన్లీ ఇన్వెస్టిగేషన్ చాలా బాగుంది. అండ్ డార్క్ కామెడీ సూపర్ ఉంది. మిగతా విషయాలు మనం ముందు ముందు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి మామ. అలాగే నిన్న రిలీజ్ అయిన సిద్ధు జొన్నలగడ్డ గారి జాక్ మూవీ అండ్ అజిత్ గారి గుడ్ బ్యాడ్ మూవీ కూడా మనం రివ్యూ ఇవ్వడం జరిగింది. అవి మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా ఓ లుక్ వేసేయండి. మరి గో టు రివ్యూ. ముందుగా మనం కథ ఏంటో చూద్దాం మామ. ఒక కళ్ళు దుకాణంలో 11 మంది కళ్ళు తాగుతూ ఉంటారు మామ. అయితే అనుకోకుండా ఒక పెద్ద వర్షం పడుతుంది. మరి నైట్ టైం వాళ్ళకి వెళ్ళటానికి కుదరక అక్కడే ఉంటారు. తెల్లారి పొద్దున్న లేచి చూసేపాటికి ఒక వ్యక్తి ఉరేసుకొని చచ్చిపోయి ఉంటాడు. మరి అతను నిజంగానే సూసైడ్ చేసుకున్నాడా లేదా ఎవరైనా చంపారా అనేది తెలుసుకోవడానికి మన పోలీస్ ఆఫీసర్ రంగంలో దిగుతాడు. మరి మన పోలీస్ ఆఫీసర్ అది కనిపెట్టాడా లేదా అనేది మెయిన్ ఆఫ్ ది స్టోరీ మామ. డైరెక్టర్ ఎంచుకున్న కథ చాలా సింపుల్ కథే మామ. కానీ ఈ సినిమాలో చూపించిన లొకేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి మామ ఈ సినిమాని. ఎక్కడో ఒక అడవి, ఆ అడవిలో ఒక ఊరు, ఆ ఊర్లో ఒక కల్లుపాక, ఇటు చుట్టూరే తిరిగిద్ది మామ కథ మొత్తం. అయితే మైండ్ పోయే ట్విస్ట్లతో అసలు ఏం జరిగిద్ది నెక్స్ట్ అనే ఇన్వెస్టిగేషన్ మనకి చాలా బాగా చూపించాడు మామ డైరెక్టర్. అంతేకాదు మామ, సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎర్రగా తీసేశారు మామ. ఇందులో మన హీరోతో పాటు ఇంకో 4 క్యారెక్టర్లు ఉంటారు మామ. అసలు ఈ 5 క్యారెక్టర్లు మాత్రం భలే డిజైన్ చేశారు మామ. హీరోకి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు లైట్ గా కామెడీ టచ్ ఇచ్చి అసలు బాగా డిజైన్ చేశారు ఈ 5 క్యారెక్టర్లు మాత్రం. ఈ సినిమాకి మెయిన్ గా ప్రాణం పోసింది ఆ 5 క్యారెక్టర్లు, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ లొకేషన్స్ మామ. ఇవే ఈ సినిమాకి హైలైట్. మిగతాదంతా కూడా స్లోగా ఉంటది, కొంచెం స్లో నెరేషన్. అసలు మలయాళం సినిమాలు అంటేనే స్లోగా సాగుతాయి, కానీ సినిమా బాగుంది మామ, వన్ టైం వాచబుల్. నాకైతే నచ్చింది. మరి ఈ రివ్యూ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోమామా. నిన్న రిలీజ్ అయిన జాక్ మూవీ అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీస్ కూడా మనం రివ్యూ ఇచ్చేసాం, అవి మన ఛానల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా లిక్ చేసేయండి మామ. ఓకే, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.